హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ స్వర్ణ అనుపమ, రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ని. ఇప్పుడు సహజంగా మనం చాలా మందికి జాండిస్ బాగా వస్తుంది అని వింటూనే ఉంటున్నాము. అంటే లేదా రెగ్యులర్ చెకప్ చేసుకున్నప్పుడు కానీ వాళ్ళకి LFTలో బిలిరుబిన్ వాల్యూస్ ఎక్కువ ఉండడము లేదా ఎంజైమ్స్ వాల్యూ ఎక్కువ ఉండడం ఉంటుంది. సో దీనికి మోస్ట్ కామన్ గా కాజ్ ఏంటంటే వైరల్ హెపటైటిస్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ అండి. వైరల్ హెపటైటిస్ అన్నది 5 రకాలు ఉంటుంది. బట్ దాంట్లో కామన్ గా వచ్చేవి ఏంటంటే హెపటైటిస్ A అండ్ హెపటైటిస్ E అన్నమాట. వేరే హెపటైటిస్ B అండ్ C అన్నవి లివర్ క్రానిక్ డ్యామేజ్ లోకి వెళ్తుంది, అంటే పర్మనెంట్ డ్యామేజ్ లోకి చేసే అవకాశం ఉంటుంది. బట్ ఈ హెపటైటిస్ A అండ్ E అన్నవి ఏంటంటే సహజంగా మన కంటామినేటెడ్ ఫుడ్, కలుషితమైన ఆహారం కానీ నీరు కానీ తీసుకోవడం వల్ల వస్తుంది అనమాట. సో ఇలా హెపటైటిస్ A కానీ E కానీ పేషెంట్కి వచ్చినప్పుడు ఏంటంటే మన జాండిస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయో పేషెంట్ని అని చూసుకొని ఏమీ లేవు అని అంటే పేషెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే న్యాచురల్ గానే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ 6 weeks to 6 months లోపల రిజాల్వ్ అవుతుంది అనమాట. సో యాజ్ లాంగ్ యాజ్ పేషెంట్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ టు ఎనీ కాంప్లికేషన్స్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి పౌష్టికమైన ఆహారం తీసుకోవడము అండ్ ఇంట్లోనే వేడి చేసి కాచల్లార్చిన నీళ్లు తాగడము, డ్రై ఫ్రూట్స్ కానీ హై ప్రోటీన్ డైట్ కానీ తీసుకోవడము అండ్ కొంచెం వాకింగ్ అది చేయడము, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడము, ఇలాంటివి చేయాలన్నమాట. సపోజ్ పేషెంట్కి ఎక్కడి నుంచన్నా బ్లీడింగ్ అవుతున్నా కానీ లేదా బాగా వీక్గా అయిపోయినా కానీ లేకపోతే పేషెంట్కి వేరే కాంప్లికేషన్స్ లైక్ కాళ్ళు వాయచ్చడము లేదా కడుపులో కానీ వాపు రావడము, నొప్పి రావడము, జ్వరం తగ్గకుండా ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ అయితే ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి నెక్స్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్ మీన్స్ అది కాంప్లికేషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు అంటే మాత్రం ఇలాంటి పౌష్టికాహారం తీసుకుంటూ బయట ఫుడ్ అవాయిడ్ చేస్తూ, ఎస్పెషల్లీ ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేస్తూ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.